లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఓ మహిళా ఎస్ఐ. ఓ కేసు విషయంలో లంచం ఇస్తేనే ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తాను అని సికింద్రాబాద్ బోయిన్పల్లి ఎస్ఐ నందిత డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 30,000 లంచం తీసుకుంటుండగా ఎస్ఐ నందితను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సీఐతో పాటు ఇతర సిబ్బందిని విచారించిన తర్వాత వారి ప్రమేయం లేనట్లు గుర్తించారు. నందిత క్యాబిన్తో పాటు ఇతర పత్రాలను తనిఖీ చేశారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఓ మహిళా ఎస్ఐ. ఓ కేసు విషయంలో లంచం ఇస్తేనే ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తాను అని సికింద్రాబాద్ బోయిన్పల్లి ఎస్ఐ నందిత డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 30,000 లంచం తీసుకుంటూ ఉండగా ఎస్ఐ నందితను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సీఐతో పాటు ఇతర సిబ్బందిని విచారించిన తర్వాత వారి ప్రమేయం లేనట్లు గుర్తించారు. నందిత క్యాబిన్తో పాటు ఇతర పత్రాలను తనిఖీ చేశారు.